నేను మీ జర్నలిస్ట్ కావ్య. సో ప్రజెంట్ అయితే నేను ఇంద్ర పార్క్ దగ్గర ఉన్నా. సో ఇంకా క్లారిటీగా చెప్పాలంటే బుక్ ఫేర్లో ఉన్నా. సో బుక్ ఫేర్లో ఉండి బుక్ ఫేర్ కాకుండా బయటకి ఎందుకు వచ్చినా అనుకుంటున్నారు. ఇక్కడ ఒక ఫుడ్ స్టాల్ చాలా స్పెషల్గా కనిపించింది. సో మన లోకల్ ఫుడ్ అయితే అస్సలే కాదు ఇది. సో అందుకని అటు వచ్చిన వాళ్ళు బుక్ ఫేర్కి వచ్చిన వాళ్ళందరూ కూడా ఈ ఫుడ్ని బాగా ఎంజాయ్ చేస్తున్నారు. అండ్ కంప్లీట్గా అరకు ఫ్లేవర్ రావడానికి, అండ్ అరకులో ఎవరైనా విజిట్ చేసి ఉంటే అక్కడ తిన్న ఫ్లేవర్ ఇక్కడ వస్తుంది. ఎందుకంటే అక్కడ చేసే షెఫ్స్ అక్కడికి వెళ్ళి నేర్చుకొని మరి ఇక్కడ స్పెషల్ స్టాల్ అనేది ఏర్పాటు చేశారు. ఇంతవరకు మాత్రమే నాకు తెలుసు. ఇక్కడ ఒక్కసారి మెనూ చూస్తే ఓన్లీ బొంగులో బిర్యానీ అనేది చాలా తక్కువ మనం వింటాం. ఓన్లీ చికెన్ మాత్రమే వింటాం. కానీ వీళ్ళు మాత్రం బిర్యానీ, చికెన్, ఫిష్, ప్రాన్స్ కూడా ఉన్నాయంట. మరి ఒక్కసారి ఆ స్టాల్ ఏర్పాటు చేసిన వాళ్ళతో మాట్లాడతా, ఇంకిన్ని ముచ్చట్లు తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం. మరి ఎట్లా నేర్చుకున్నారు, అండ్ దాంతోపాటు బిజినెస్ ఎట్లా ఉంది, అండ్ ఇన్ని డిషెస్ వీళ్ళే కనిపెట్టిరా లేదంటే రెగ్యులర్గా కూడా అరకులో ఇలాంటి ఫ్లేవర్స్ అన్నీ ఉంటాయి అనేది తెలుసుకుందాం. అన్న నమస్తే. నమస్తే అమ్మా. సో ఏంది అంటే బొంగులో బిర్యానీ తర్వాత ఫిష్, ప్రాన్స్ ఇవన్నీ మీరు ఇంట్రడ్యూస్ చేస్తుర్రా లేదంటే ఫస్ట్ నుంచి కూడా తెలుసా? అక్కడ అరకులో మాత్రం ఓన్లీ బ్యాంబో బిర్యానీ, బ్యాంబో చికెన్ ఫేమస్ అమ్మా. నేను అక్కడ 6 years నుండి నేర్చుకున్నాను. ఇక్కడ హైదరాబాద్కి వచ్చినాక ఈ వితౌట్ ఆయిల్ వితౌట్ వాటర్ ఈ ప్రాసెస్. అవునా? ఇది వితౌట్ ఆయిల్ వితౌట్ వాటర్ ప్లస్ చాలా మంది ఫిష్ కావాలి, ఫ్రాన్స్ కావాలంటే దాన్ని కూడా ఇంప్లిమెంట్ చేసి మనం కొత్తగా ఇంట్రడ్యూస్ చేసినాం అన్నమాట. సో ఎట్లా ఉంది మరి క్రేజ్ ఎట్లా ఉంది? క్రేజ్ సంవత్సరం పెరుగుతుంది. సంవత్సరానికి ఒకసారి ఈ టేస్ట్ అంటే ఇక్కడ ఎవ్రీ ఈవెంట్స్ ఎగ్జిబిషన్లో మన స్టాల్ ఉంటుందమ్మా. నెక్లెస్ రోడ్ కానీ, ఎన్టీఆర్ స్టేడియం కానీ, ఐడిక్స్ కానీ, ఈ ప్లస్ కూకట్పల్లి కానీ, ఎక్కడ ఏ ఈవెంట్ ఉన్నా మన స్టాల్ కంపల్సరీ ఉంటుంది. అంటే ఇక్కడ బొంగులో చికెన్ తినాలన్నా, బిర్యానీ తినాలన్నా, ఫిష్, ప్రాన్స్ ఏది తినాలన్నా ఈవెంట్లనే కలుస్తారు మీరు? మేమైతే ఈవెంట్లో మళ్ళీ సెపరేట్ ఎవరైనా ఆర్డర్స్ ఇచ్చినా లేదంటే ఏదైనా పార్టీ ఆర్డర్ కూడా చేస్తామమ్మా. పార్టీ ఆర్డర్ మా బ్రదర్ది వనస్థలిపురంలో ఉంది. నేను మాత్రం ఓన్లీ ఈవెంట్స్ ఎగ్జిబిషన్ చేస్తాను. స్టాల్ మాత్రం వనస్థలిపురంలో ఫస్ట్ ఉన్నది. నేను ఎగ్జిబిషన్ ఫీల్డ్లకు ఎంటర్ అయినాక మా బ్రదర్ కదా అప్పచెప్పి ఎగ్జిబిషన్ ఫీల్డ్ చేస్తున్నాను. సో మరి ఇక్కడ హైదరాబాదీ బిర్యానీ అంటే మనకు అందరు కూడా ఎరకండి, అది మస్తు ఫేమస్. అట్లా కాకుండా ఇట్లా బొంగులో బిర్యానీ ఎట్లా రిసీవ్ చేసుకుంటున్నారు? చాలా చూస్తున్నావు కమ్మా, ఒకటికి ఒక లైన్ పెడితే 4 ఆర్డర్లు వస్తాయి. అంతే అంతే క్రేజ్ ఉన్నది. ఇప్పుడు ఈ 4 డిషెస్ లో ఏ దానికి బాగా క్రేజ్ ఉంది? బ్యాంబో బిర్యానీ అండ్ బ్యాంబో చికెన్కి ఎక్కువ క్రేజ్ ఉంటుంది అమ్మా. చేప ఫ్రాన్స్ తినేటోళ్ళు చాలా కొంచెం తక్కువ ఉంటారు. అది 50 కిలోలు పోతే ఇది ఒక 20 కిలోలు 25 కిలోలు పోతుంది. రోజుకి ఎన్ని కిలోలు అమ్ముతున్నారు? మొత్తం ఓవరాల్గా 150 కిలోలు అమ్ముతామమ్మా. 150 కిలోలు మంచిగా అనిపిస్తుందా? మంచిగా ఉంటుంది. మరి రేట్ ఎట్లా ఉంది? రేటు బిర్యానీ వచ్చేసి 200, ఫ్రాన్స్ వచ్చేసి 300, ఫిష్ వచ్చి 200, చికెన్ వచ్చేసి 150. సో మరి ఈ బొంగులన్నీ ఎక్కడి నుంచి కలెక్ట్ చేస్తుంటారు? ఖమ్మం మధురకని తెప్పిస్తామమ్మా. తెప్పించి పెట్టుకుంటారు? తెప్పించి పెట్టుకుంటాం. స్టాక్. సో ఎవరైనా పార్సల్ కావాలి అని అంటే ప్యాకింగ్ చేసి ఇస్తాము. వాళ్ళకి బ్యాంబో కావాలంటే బ్యాంబో క్యారీ చేసుకుంటామంటే బ్యాంబోతో కూడా పార్సల్ చేసి ఇచ్చేస్తాం. బ్యాంబోలో కూడా అది వన్ టైం యూజ్ కామా, మళ్ళీ మనకు రీయూజ్ కాదు. మళ్ళీ వాళ్ళకి ఇచ్చేస్తాం. అట్లా ఏం లేదు, ఇచ్చేస్తాం. ఎట్లా ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు పార్సల్ బ్యాంబోలోనా లేదంటే కవర్స్ లో ప్యాకింగ్ చేస్తున్నారు? బ్యాంబోస్లో చాలా మంది బ్యాంబోస్తో తీసుకెళ్తారు. ఒక ప్లేట్ 2 ప్లేట్లు అయితే క్యారీ చేసుకుని పోతారు. ఫ్యామిలీ మొత్తం కావాలనుకున్న వాళ్ళు బ్యాంబోలో తీసుకుని పోతారు. ఒక బ్యాంబోలో ఒక ఫ్యామిలీ ప్యాక్ పడుతుందా? ఒక బ్యాంబోలో వచ్చేసి చికెన్ అయితేనేమో 1.5 kg వస్తుంది. 1.5 kg వస్తుంది. కేజీ వచ్చేటివి ఉంటాయి. ప్లస్ అంటే వాళ్ళు అడిగేదాన్ని బట్టి మనము వాళ్ళ సైజు పెట్టేస్తాం అన్నట్టు. బిర్యానీ ఇద్దరు తినొచ్చమ్మా. ఇద్దరు తినొచ్చు కంఫర్టబుల్గా. నార్మల్గా అయితేనేమో పెద్ద బ్యాంబో అనుకో, ఇద్దరు పెద్దోళ్ళు ఇద్దరు చిన్నోళ్ళు తినొచ్చు. 3 తినొచ్చు పెద్ద బ్యాంబోలు. సో ఎన్ని ఇయర్స్ అవుతుంది ఇట్లా హైదరాబాద్? ఇది 12 years అవుతుంది మేడం. 12 years అవుతుంది. సో ఎట్లా అనిపిస్తుంది 12 years లో బిజినెస్? దినదిన అభివృద్ధి చెందుతుంది. ఇంకా మార్కెట్లకు ఇంకా కొంచెం ఎక్కువ పోవాలి. ఓన్లీ ఈవెంట్స్ ఎగ్జిబిషన్ చేస్తాం కాబట్టి. మరి ఇది అరకు పోయి నేర్చుకొచ్చిన అన్నావు కదా? అవునమ్మా. ఎట్లా అక్కడ ఏమైనా పని చేసిరా? అరకులో మా బాబాయ్ వాళ్ళు ఉంటారు, అక్కడ చేసినాం. ఎన్ని నెలలు పట్టింది నీకు నేర్చుకుని? నాకు ఒక 3.5 years పట్టింది. 3.5 years పట్టింది. అంటే అంత టఫ్ ఇందులో కుకింగ్ అనేది? అంటే దాంట్లో ఇప్పుడు బ్యాంబో చేసేటప్పుడు కొంచెం మంట పెట్టినాం కమ్మా. ఇప్పుడు అక్కడ మంట కనిపిస్తుంది. దాంట్లో ఏదన్నా ఒక్క దగ్గర హోల్ పడ్డా కూడా పొగ మొత్తం లోపల పోయి మొత్తం బ్యాంబో మొత్తం ఖరాబ్ అయిపోతుంది, వేస్ట్ అయిపోతుంది. అట్లా కాకుండా చూసుకోవాలి. ప్లస్ మసాలాలు మంచిగా కలపాలి. కస్టమర్ మంచిగా రిసీవ్ కావాలి. మళ్ళీ ఇవాళ తిన్న కస్టమర్ మళ్ళీ రేపు రావాలి. మన దగ్గర అంతా రిపీటెడ్ కస్టమర్స్ ఉంటారమ్మా. రెగ్యులర్ కస్టమర్స్ ఏ స్టాల్ పెట్టినా వాళ్ళు వచ్చేస్తారు ఖచ్చితంగా. మనకున్న కస్టమర్ మనకు ఉంటారు ఖచ్చితంగా. సో ఎట్లా అనిపిస్తుంది మరి అక్కడికి పోయి దాదాపు 3.5 సంవత్సరాలు
నేర్చుకొని ఇక్కడ వచ్చి ఇక్కడ స్టాల్ పెట్టిర్రు. మంచిగా ఉందమ్మా. మంచిగా ఇప్పుడైతే స్థిరపడ్డారు ఇప్పుడు ఈడ? ఇక్కడ కొంచెం ఇంకా కొంచెం మార్కెట్లకి ఇంకా కొంచెం పోవాలి. అంటే పెద్ద పెద్ద ఈవెంట్లు కాదు, మీడియం మీడియం ఈవెంట్లు చేస్తున్నాం. ఇంకా పెద్ద నంబర్లు లాంటిది చేయాలనే కోరిక ఒకటి. చేస్తాం, అది కూడా చేస్తాం కొంచెం. ఆల్ ది బెస్ట్ అన్న, మీరు కోరుకున్నట్టు అట్లా కూడా చేయాలి. ఆడ కూడా వచ్చి మేము టేస్ట్ చేస్తాం. 100%. సో ఇదే అనమాట. ఒక్కసారి మనం ఫుడ్ లవర్స్తో మాట్లాడదాం, ఎందుకంటే చాలా క్రేజ్ మనకి ఇట్లాంటి బ్యాంబూ చికెన్స్ అంటే అరకులో చాలా ఫేమస్. అండ్ చికెన్ కావచ్చు, బిర్యానీ కావచ్చు, ఫిష్ కావచ్చు, ప్రాన్స్ కావచ్చు. ఎందుకంటే కొంతమంది సీ ఫుడ్ కూడా ఇష్టపడతారు. ఎందుకు బ్యాంబూలో ఫుడ్ ఇంత ఫేమ్ అని అంటే వితౌట్ ఆయిల్ వీళ్ళు కుక్ చేస్తుంటుంటారు. సో ఎక్కువ ఆయిల్ వేయరు. అండ్ ఇంకొకటి ఏంటంటే కొంత హైజీనిక్ కూడా, పదే పదే దాన్ని కలపడం కావచ్చు, ఇంకొకటి కావచ్చు, హైజీనిక్గా ప్రిపేర్ చేయడం. అండ్ బ్యాంబూలోనే మనం చూస్తున్నాం కదా, కట్టెల పైన కుక్ చేస్తుంటారు. సో హెల్దీ ఫుడ్ అండ్ హైజీనిక్ ఫుడ్ అండ్ టేస్ట్ కూడా చాలా డిఫరెంట్ ఉంటుంది. సో అందుకనే దీనికి ఇంత క్రేజ్ ఉంటుంది అనమాట. సో ఒక్కసారి పర్చేస్ చేయడానికి వచ్చే ఫుడ్ లవర్స్తో కూడా మనం మాట్లాడారు. తీసుకున్నారా అండి? చూసారా? చూసారా? ఇది నేను ఇప్పుడే వచ్చాను. ఇప్పుడే చూస్తుంటే ఏమనిపిస్తుంది? ఆ బ్యాంబూస్లో వీళ్ళు కుక్ చేయడం డిఫరెంట్గా అనిపిస్తుందా, రెగ్యులరే అనిపిస్తుందా? డిఫరెంట్గా అనిపిస్తుంది. డిఫరెంట్గా అనిపిస్తుంది, రొటీన్కి భిన్నంగా. సో ఇట్లా రొటీన్కి భిన్నంగా డిషెస్ హైదరాబాద్ మనకు తెలిసిందే. హైదరాబాద్ బిర్యానీ అంటే అసలు దానికి ఎప్పుడు కూడా పోటీ ఉండదు. కానీ ఇవాళ బ్యాంబూ చికెన్ అనేది ఇక్కడ చాలా క్రేజీ అండ్ చాలా మందిని అట్రాక్ట్ కూడా చేస్తుంది. సో ఇంకొంతమందితో మాట్లాడదాం. హాయ్ సార్. నమస్తే అండి. సో ఎట్లా అనిపిస్తుంది ఇక్కడ? అంటే వాస్తవంగా హైదరాబాద్ అంటేనే ఇది ఒక ఫుడ్ కోర్ట్, హైదరాబాద్ సిటీని. అవును. అంటే మొత్తం సౌత్ ఇండియాలో నీకు హైదరాబాద్లో దొరికిన డెలిషియస్ ఐటమ్స్ ఎక్కడ దొరకవు. అయితే ఇక్కడ ఏంటంటే ఈ బ్యాంబూ చికెన్ అనేది హైదరాబాద్లో దొరికే అవకాశం లేదు. ఎందుకోసం అంటే మన దగ్గర బ్యాంబూ కర్ర తక్కువగా ఉంటుంది తెలంగాణలో. తెలంగాణలో మనకు టేకు బాగా దొరుకుతుంది. వీళ్ళు అరకులో నుంచి దీన్ని తీసుకొచ్చినట్టుగా చెప్తున్నారు నిర్వాహకులు. దాంట్లో ఉండే వాటర్ ఏదైతే మనకి ఫైరింగ్లో లోపల నుంచి వాటర్ వచ్చి బేసికల్గా చికెన్ కానీ ఫిష్ కానీ ఉంటుంది, అది చాలా డెలిషియస్గా ఉంది. ఇప్పుడే మేము టేస్ట్ చేసాము మేము. బహుశా నాకు తెలిసి చికెన్ ఇంత అద్భుతంగా, అంటే చికెన్కి రకరకాల రూపాలు ఉంటాయి, బట్ ఈ రూపంలో వాళ్ళు అంటే ఈ ఫామ్లో మాకు ఇవ్వడం అనేది చాలా ఆనందంగా ఉంది. నేను రాష్ట్ర గ్రంథాలయ సంస్థ చైర్మన్. పుస్తకాలను మేము ఆస్వాదించే క్రమంలో పుస్తకాలతో పాటుగా ఫుడ్ ఆస్వాదించే ప్రయత్నం కూడా చేస్తుంటారు. ఇక్కడ లోపల కనీసం తిరగాలనుకున్నప్పుడు 4 నుంచి 5 గంటలు పడుతుంది మొత్తం టోటల్గా మన పుస్తకాలు ఆస్వాదించి తిరిగి స్టాల్స్. కాబట్టి బయటకు వచ్చిన తర్వాత కొంచెం వేడివేడిగా వాతావరణం, ఇది జనరల్ వింటర్లో స్టార్ట్ అయ్యేది కాబట్టి మనకి చలి చాలా అద్భుతంగా ఉంటుంది హైదరాబాద్లో. ఎందుకంటే ఇది సముద్ర మట్టానికి 600 మీటర్ల ఎత్తులో ఉన్న పీఠభూమి ఇది. కాబట్టి ఈ క్లైమేట్కి బ్యాంబూ చికెన్ అనేది అద్భుతంగా టేస్ట్గా ఉంటుంది. బ్యాంబూ చికెన్ తర్వాత చక్కటి ఛాయ్ తాగడము, చక్కటి చల్లటి వాతావరణము, పీఠభూమి పైన ఉండడము, మంచి పుస్తకాలు, ఇక ఇంతకన్నా స్వర్గం ఏముంటుంది. కోసం ఖలీల్ జిబ్రాన్ అంటూ ఉంటాడు. ఏమంటూ ఉంటాడంటే భూమి మీద నువ్వు స్వర్గాన్ని సృష్టించుకోవాలంటాడు. ఆ భూమి మీద సృష్టించబడే స్వర్గమే నాకు ఇక్కడ కనిపించే ఈ బుక్ ఫేర్ అని నేను అనుకుంటున్నాను. అద్భుతమైన పుస్తకాలు, తర్వాత మంచి ఈస్థెటిక్ సెన్స్ అంటే సౌందర్య ఆరాధనతో కూడుకున్న మస్తిష్కాలు, అంటే మంచి హృదయాలు, పుస్తకాలను ప్రేమించే హృదయాలు, మంచి ఫుడ్. వీరు బేసికల్గా దానికి సంబంధించిన నిర్వాహకులు. వాళ్ళతో మాట్లాడుతున్నాను, అంటే ఎట్లా ప్రిపేర్ చేస్తుంటారు, దీనికి సంబంధించిన డిమాండ్స్ ఏంటుంటాయి అన్నప్పుడు ఇది రెండోసారి అండి. అంతమంది బుక్ ఫేర్లో, ఎందుకంటే తెలంగాణలో వేరే దగ్గర దొరికే అవకాశం దొరకదు. ఇక్కడ తెలంగాణలో మనంతా కూడా కొంచెం చెరువులు, అట్లాగే తాటి చెట్లు, ఈ కల్చర్ కదా మనకి. బ్యాంబూస్ దొరికే అవకాశం ఉంటుంది. చేపల ఫ్రై బాగా దొరుకుతుంది తెలంగాణలో. చేపల ఫ్రై అంటే మనం బాగా ఇచ్చేది మంజీరా అనేది. ఎందుకంటే మంజీరా అనేది గుట్టల మధ్య నుంచి వస్తుంది. చేపలు భూమి మీద పెరగవు, గుట్టల మధ్య రాళ్ళ మధ్య ఉంటాయి. అది ఒక రకమైన టేస్ట్. అంటే టేస్ట్కి ఎల్లలు ఉండవు కదా, ఎక్కడ ఏ సందర్భంలో ఏ టేస్ట్ ఉండాలో టేస్ట్ ఉంటుంది. కానీ ఇక్కడ మాత్రం ఈ బుక్స్ చదివిన తర్వాత ఈ చల్లటి వాతావరణంలో బ్యాంబూ చికెన్ మించిన టేస్ట్ ఉంటుందని నేను అనుకోను. టెంప్ట్ అయిపోయినా అక్కడ దాంట్లో పిక్చర్లో కూడా ఖచ్చితంగా ఫ్రాన్స్ ఉన్నారు, ఫిష్ అన్నారా అని ఇక్కడ అయిపోయిన మిత్రులు వచ్చారు. వస్తే వాళ్ళతో నేను వివరాలు తీసుకుంటాను, మీరు వచ్చారు. నేను పుస్తక ఆస్వాదికులకు నేను విజ్ఞప్తి చేసేదంటే మీరు పుస్తకాలను, నాకు అర్థమైంది ఏంటంటే ఈ బుక్ ఫేర్కి మీరు మళ్ళీ వస్తారని, మళ్ళీ వచ్చినప్పుడు మళ్ళీ ఖచ్చితంగా ఎన్నిసార్లు వస్తే ఎన్నిసార్లు రావడమే కాదు, ఎన్నిసార్లు అది కనిపిస్తే అన్నిసార్లు టేస్ట్ చేసే ప్రయత్నం చేస్తుంటాం. ఎందుకంటే సౌత్ ఇండియన్స్గా దక్కన్ ద్రవిడియన్స్ అయినా మనం ఫుడ్ బాగా ప్రేమిస్తాం. మనం ఫుడ్ చాలా ఇంపార్టెంట్ కదా, కాబట్టి రియల్లీ వీఆర్ ఎంజాయింగ్, చాలా హ్యాపీగా ఎంజాయ్ ఇస్తాం. మీరు వాళ్ళతో మాట్లాడు, వాళ్ళ నిర్వాహకులు లేదు. ఎందుకంటే ఇది మన ఇది ఈ భౌగోళిక ప్రాంతం నుంచి, అంటే అక్కడి నుంచి వచ్చింది కదా, ఆంధ్ర సరిహద్దుల నుంచి వచ్చింది, విజయవాడ మనకి ఇది విశాఖపట్నం నుంచి వచ్చింది. కాబట్టి యూ టేక్ దేర్ వాయిస్ ఆల్సో. సో స్పెషల్గా ఈ స్టాల్ ఎంపిక చేసి పెట్టడానికి కారణం ఏందన్న? హైదరాబాద్ అనేసరికి తినే ఆస్వాది చాలా మంది ఉంటారు, చాలా మంది ఉంటారు. డిఫరెంట్గా కొద్దిగా ఇవ్వాలని అంతే. సో అందుకనే ఇది సెలెక్ట్ ఏర్పాటు చేసాము. ఎట్లా ఉంది క్రేజ్? ఎట్లా ఉంది? బాగుంది క్రేజ్. సో ఇదన్నమాట బుక్ ఫేర్కి వచ్చిన వాళ్ళు, బుక్ లవర్స్
100కి 100 కాదు, ఇక నేను దాని గురించి చెప్పనాల్సిన అవసరమే లేదు. ఖచ్చితంగా బుక్ లేని బయటకైతే పోరు. కానీ బయటకు ఒక్కసారి వచ్చిన తర్వాత మాత్రం ఇగో ఇట్లాంటి డిఫరెంట్ ఫుడ్ ఖచ్చితంగా టేస్ట్ చేయకుండా బయటకు పోని పరిస్థితి. సో ప్రతి ఏడాది కూడా ఏదో ఒక స్పెషాలిటీ ఉంటుంది. తెలంగాణ రుచులతో స్టార్ట్ అయింది ఫస్ట్ మనకి, ఎన్నో తెలంగాణ రుచులతో కొన్ని సంవత్సరాల పాటు నడిచింది. కానీ తెలంగాణ రుచులకు కాస్త భిన్నంగా బుక్ ఫ్లేవర్కి ఫుడ్ ఫ్లేవర్ కూడా ఇవ్వాలనుకున్నారేమో నిర్వాహకులు. అందుకని ఇట్లాంటి స్పెషల్ ఫుడ్ కూడా ఇక్కడ ఇంట్రడ్యూస్ చేశారు. సో ఇంట్రడ్యూస్ చేసేతో పాటు ఫుడ్ లవర్స్ ఆఫ్ హైదరాబాద్ దాన్ని చాలా లైక్ చేస్తున్నారు. అండ్ చాలా క్రేజీ ఉండే ఫుడ్ కూడా కాబట్టి చాలా డిఫరెంట్ స్టైల్లో కుక్ చేయడం అండ్ హైజీనిక్తో పాటు హెల్దీ ఫుడ్ కూడా అనుకోవడం అండ్ వితౌట్ ఆయిల్తో కుక్ చేయడం ఇట్లా ఎన్నో ఉంటాయి. అండ్ పక్కా అరకు ఫ్లేవర్ ఈ బ్యాంబూ చికెన్కి కావచ్చు, బిర్యానీకి కావచ్చు, ఈ నిర్వాహకులు కూడా ఆదడం అండ్ కుక్ స్పెషల్గా అక్కడ వాళ్ళు నేర్చుకొని వచ్చి ఇక్కడ స్టాల్స్ ఇట్లా వీటన్నిటితో బ్యాంబూ చికెన్ కావచ్చు, బిర్యానీ కావచ్చు, ఫిష్ కావచ్చు, ప్రాన్స్ కావచ్చు, వీళ్ళు ఇంట్రడ్యూస్ చేసిన 4 డిషెస్కి చాలా 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 క్రేజీ ఉంది. అండ్ దట్టు రీజనబుల్ రేట్ ఉంది. హైదరాబాద్లో ఇది దొరకది. అండ్ దట్టు స్పెషల్లో మేళాలో మాత్రమే ఇయర్లీ వన్స్ ఈ టేస్ట్ చేయొచ్చు. సో అందుకనే ఫుడ్ కోసం కూడా వచ్చే వాళ్ళు చాలామంది ఉన్నారు. చాలామంది పాసెస్ కూడా తీసుకొని వెళ్తున్నారు. ఇక మీరు కూడా అరకు వెళ్ళిన వాళ్ళు కావచ్చు, ఇట్లాంటి న్యూ ఫుడ్ ఆఫ్ ఫ్లేవర్ టేస్ట్ చేయాలనుకుంటే ఆల్వేస్ వెల్కమ్ చెప్తుంది. సో ఈ మేళా ఉండేంత వరకు కూడా, బుక్ మేళా ఉండేంత వరకు కూడా ఈ ఫుడ్ స్టాల్స్ అందుబాటులో ఉంటాయి.